పండగలైనా పెళ్లిలైనా వస్త్రాలకు వేదిక ఒకటే, అదే ఎస్ఆర్ షాపింగ్ మాల్. ఫ్యామిలీ అంతటికి అన్లిమిటెడ్ ఆఫర్స్. నమస్తే వ్యూస్. ఇప్పుడు నా ముందున్న గెస్ట్ని ఒక చిన్న పాప, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. తన పద ఉచ్చారణ, అనర్గళంగా మాట్లాడడం, తెలుగు డైలాగ్స్ చెప్పే విధానం కానీ, ఒక కథ చెప్పే విధానం కానీ, ఇంత చిన్న పాపలో అంత టాలెంట్ ఎలా ఇమిడ్చారా దేవుడు అనిపిస్తుంది అనమాట. తను నా ముందే ఉంది, సుహాని. హలో. నమస్తే అక్క. నమస్తే నాన్న, ఎలా ఉన్నావు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. నువ్వు ఇప్పుడు సీరియల్స్ చేస్తున్నావు కదా, ఆ సీరియల్ పేరేంటి? చిన్ని సీరియల్. చిన్నీలో విలన్ రోల్ చేస్తున్నావు, నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నావు. పెద్ద పెద్ద యాక్టర్లు, పెద్ద పెద్ద విలన్స్ ఉన్నారండి అందులో. వాళ్ళందరినీ అట్లా పక్కకు పెట్టి నిల్చుంది అనమాట తన యాక్టింగ్ తో వాళ్ళందరి ముందు. అంటే యాక్చువల్ గా కామెంట్స్ కూడా ఎలా పెడుతున్నారంటే, ఈ అమ్మాయి నిజంగానే విలన్, ఈ అమ్మాయి నిజం నేచరే అది అనుకుని వాళ్ళ కింద తిడుతున్నారు. ఏంటి ఇలానా పెంచేది పెద్దవాళ్ళు మిమ్మల్ని, నిన్ను ఇలాగే ఇంట్లో పెంచుతున్నారా ఏంటి, అసలు ఆ బిహేవియర్ ఏంటి అని తిడుతున్నారు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత చక్కగా పండించిందో ఆ క్యారెక్టర్ గురించి చెప్పినా ఒకసారి. నిన్ను, ఆ బాలరాజ్ గారిని, ఆ హాఫ్ టికెట్ గారిని మా అమ్మకి చాకరీ చేయాలా? ఎవరే నీకు మామయ్య? మామయ్యని వద్దనుకున్న వెళ్ళిన దానివి మళ్ళీ ఎందుకు వచ్చావు? సిగ్గు లేకుండా మళ్ళీ మా ఇంటి రావడానికి. మళ్ళీ పెట్టావు ఎక్స్ప్రెషన్స్, అమేజింగ్. మాట్లాడాలి అనుకునేది, ఈ ఇష్యూ మీద నేను మాట్లాడాలి అనుకున్నది ఏదైనా ఉందా? అంటే నాకు ఎక్కువగా ఎడ్యుకేషన్ అంటే చాలా ఇష్టం. ఓకే, సో what is the meaning of the education? ఓకే, ప్లీజ్ చెప్పు నాన్న. Education is not to the amount of information that is put in the human brain. It must have man-making, character-making, and life-building assimilation of ideas. Then only by means of the education, something can be gained in the world. Most probably, students are ignoring about it. What is real education? What is knowledge? See, knowledge is an ocean in which we are merely one or two drops. To get the knowledge, we must have contact with the immutable personality, as if he or she important personality in the world. ఏ స్కూల్ నాన్న నువ్వు? Radcliffe. రాడ్క్లిఫ్. ఇది ఎప్పుడు నేర్చుకున్నావు? ఇది ఎవరు రాశారు? నా అమ్మ నాన్న? ఇది రాయలేదు. ఇది ఒక, అంటే నేను కొన్ని మోటివేషన్స్ తీసుకుంటా. ఓకే, సో దాంట్లో ఇది ఒక మోటివేషన్. ఓకే ఓకే ఓకే, ఒక మోటివేషన్ పారాగ్రాఫ్ ఇది. ఓకే, దట్స్ నైస్. దీని మీనింగ్ ఏంటంటే, ఎడ్యుకేషన్ అనేది మనం దేనికోసమో చేయడం లేదు, అమౌంట్ కోసం ఏదైనా తీసుకొని చేయడం లేదు మనం. ఇంకొకటి దానికి కావాల్సింది క్యారెక్టర్ మేకింగ్. దాన్ని అంటే లైఫ్ని తీర్చిదిద్దుకోవడానికి మనం గ్యాదర్ చేసుకోవాలి ఐడియాస్ని. మనం కొన్ని ఐడియాస్ని గ్యాదర్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం హౌస్ బిల్డింగ్ చేయడానికి ఎలాగా గ్యాదర్ చేసుకుంటామో ఐడియాస్ని, సేమ్ టు సేమ్ లైఫ్ బిల్డింగ్ చేసుకోవడానికి అలా ఐడియాస్ని గ్యాదర్ చేసుకోవాలి. ఇంకొకటి, నాలెడ్జ్ అనేది ఒక పెద్ద లోతైన సముద్రం. అంటే దాంట్లో మనం ఏంటి, ఒక 1 or 2 drops నేర్చుకోవడానికి చాలా ఉంది. అది దానికి ఎండ్ ఉండదు, అది అలా పెరుగుతూనే ఉంటుంది. బట్ దాంట్లో మనం ఏంటి, ఓన్లీ 1 or 2 drops అంతే. దట్స్ అమేజింగ్. అంటే పారాగ్రాఫ్ కూడా చాలా చక్కటి పారాగ్రాఫ్, యాప్ట్ పారాగ్రాఫ్ ఎత్తుకుంటాను అన్న. ఎందుకంటే నాలెడ్జ్కి ఇవాళ బుక్ చదివేసి నాకు నాలెడ్జ్ వచ్చేసింది అనడానికి ఎప్పుడు లేదు, అది ఇప్పుడు లేదు, రేపు లేదు, మరి చనిపోయే వరకు కూడా లేదు. సుహాని ఫస్ట్ సుమన్ టీవీలో ఈ మోనోలాగ్ చెప్పిన తర్వాత, తెలుగు మోనోలాగ్ చెప్పిన తర్వాత బాగా ఫేమస్ అయింది, చాలా చోట్ల చెప్పింది. బట్ సుమన్ టీవీలో మొట్టమొదటిసారిగా చెప్పింది కాబట్టి, తర్వాత మళ్ళీ అది ఎన్నేళ్ళప్పుడు చెప్పావు నాన్న? 4.5 years. 4.5 years అప్పుడు చెప్పింది. ఇప్పుడు షీఈస్ 9 now, 9 ఏళ్ళ వయసు ఇప్పుడు. మళ్ళీ ఇప్పుడు ఒక్కసారి చెప్పింది అందని చేత. చెప్పగలవా? గుర్తుందా అది? చెప్పు. కుదిరితే పరిగెట్టు, లేకపోతే నడు, అది చేత కాకపోతే పాకుతూపు, అంతేకాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపో. ఉద్యోగం పోయిందని, వ్యాపారం దెబ్బతిందని, స్నేహితుడు మోసం చేశాడని, ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోయారని అలా ఉండిపోతే ఎలా?
దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కిరటాలే ఎగసి ఎగసి పడుతుంటే తలుచుకుంటే నీ తలరాతి ఎంత అన్న వాళ్ళని కూడా నీ ముందు తలదించుకునేలా చేయగలిగే సత్తా నీకుంది. కానీ నీకు వచ్చిన కాస్త కష్టానికే తలదించేస్తే ఎలా? సృష్టిలో చలనమున్నది ఏది ఆగిపోవడానికి వీల్లేదు. పారే నది, వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు అనుకున్నది సాధించాలని నీలో కసి కసిగా ప్రవేశిస్తుందే, ఆ రక్తంతో సహా ఏది ఏది ఆగిపోవడానికి వీల్లేదు. లే, బయలుదేరు. ఆ మానసిక బాధల సంఖ్యల్ని తెంచేసుకో. పడ్డ చోటు నుంచి పరిగెత్తడం మొదలుపెట్టు. నువ్వు పడుకునే పరుగు నిన్ను చేదరించుకోకముందే బద్ధకాన్ని వదిలే. నీ అద్దం నిన్ను ప్రశ్నించకముందే సమాధానాన్ని వెతుక్కో. నీ నీడ నిన్ను వదిలేయకముందే వెలుగులోకి వచ్చే. మళ్ళీ చెబుతున్నా, కన్నీరు కారిస్తే కాదు, చెమ్మట చుక్క చిందిస్తేనే చరిత్ర రాయగలమని తెలుసుకో. ఇవి చదివితే పదాలు మాత్రమే, ఆచరిస్తే అస్త్రాలు. కన్నీరు రాలిస్తే కాదు, చెమట చుక్క చిందిస్తేనే చరిత్ర రాయగలం. తర్వాత ఇంకొకటి చెప్తాను, అది చెప్పు నాన్న. ఇది కూడా ఒక మోటివేషన్ లాగానే. చెప్పు. అన్నా అని తమ్ముడంటే కొడుకా అని తండ్రి అంటాడు. ఏ పేరుతో పిలుచుకున్న జీవుడంటుడొక్కడే, ఏ పేరుతో తలుచుకున్న దేవుడంటుడుంది ఒక్కడే. అడవిలో మనిషి ఉన్నప్పుడు, అక్షరాలు రానప్పుడు, చదువు సంధ్య నేర్వనప్పుడు, బట్టపాత కట్టనప్పుడు, మతమన్నది లేదప్పుడు, మంచితనం ఉందప్పుడు, మధ్యన మతాన్ని తెచ్చి మనిషి నేల చంపుతావు. గుడిలెల్లో, మసీదెల్లో, బొమ్మల్లో, సమాధుల్లో దేవుడున్నాడనుకుంటాం, దండాలను పెడుతుంటాం. నా దేవుడు గొప్ప అంటాం, తన్నుకొని సత్తుంటాం. మతం లేదు, గీతం లేదు, మనుషులంతా ఒక్కటేరా. ఈశ్వరల్ల వేరు కాదు, దేవుడంటే ఒక్కడేరా. అబ్బా నాన్న, మీ అమ్మగారికి మీ నాన్నగారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలి. అంటే చెప్పడం ఓకే, డైలాగ్స్ చెప్పడం ఓకే, ఏ టాపిక్లో ఎంత ఎలాంటి భావం వచ్చేలా చెప్పాలి అన్నది నువ్వు చెప్పినది. ఈ మతాల గురించి నీకు ఎంతవరకు నిజంగా తెలుసో సిచ్యువేషన్స్ బయట, కానీ నీ నోటితో వింటుంటే కొంతమందికైనా ఇది అర్థం అవుతుందేమో. అసలు ఆ మతాల పేరు పెట్టుకొని కొట్టుకోవడం అనేది జీవితాలకి, ఎదుటి వాళ్ళకి, మనకి అసలు ఎవరికీ ఉపయోగం లేనిది. అది చాలా చక్కగా చెప్పావు. వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి నీ ఆశీర్వాదం తీసుకున్నారు. నేను దండం పెట్టడంలో అసలు తప్పే లేదు. సాంగ్స్ ఏమైనా వచ్చా? సాంగ్స్ పాడు. జటాటవీ గలజ్జల ప్రవాహ పావిత స్థలి గలేవలం జలంబితాంబుజంగ తుంగ మాలికాం ఢమఢమఢమఢమన్నినాదవడ్డమర్వయం చకార చండ తాండవం తనోధున శివ శివం జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరీ విలోల వీచి వల్లరీ విరాజమాన మూర్ధని ధగజ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రథి ప్రతిక్షణం మమ ధరాధరీంద్ర నందిని విలాస బంధు బంధుర స్ఫురత్తికం తసంతతి ప్రమోదమాన మానసే కృపాకటాక్ష ధోరణీ నిరుద్ధరుద్ధరాపది క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని జటాభుజంగ పింగళ స్ఫురత్మనామని ప్రభా కదంబ కుంకుమ ద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే మతాంద సింధుర స్ఫురత్వగుత్తరీయమేతురే మనో వినోదమద్భుతం దివత్తు భూతబత్తరీ సహస్రలోచన ప్రభుత్య శేషలేఖ శేఖర ప్రసూన ధూళి ధోరణి విధూసరాంగ్రి పీఠభూ భుజంగ రాజమాలయా నిబద్ధ జాట జూటక శ్రీ ఐచిరాయ జాయతాం చకోర బంధు శేఖరః లలాట చిత్వరజ్వలబ్ధ నంజయ స్ఫులింగ బాణి పీత పంచసాయకం నమన్నిలింపనాయకం సుధామయూఖలేఖయా విరాజమాన శేఖరం మహాకపాలి సంపదే శిరోజటాలమస్తునః कराल फाल पट्टिका दगद्धगद्धगज्वल धनञ्जयाहुतीकृता प्रचण्ड पञ्चसायके धराधरेन्द्र नन्दिनी कुचाग्र चित्रपत्रक प्रकल्पनैक शिल्पिनी त्रिलोचने रतिर्ममा नवीन मेघमण्डली निरुद्धरुद्धर स्फुरत् कुहूनि सीदिनीतम प्रबन्धबद्धकं धरः
నిలింప నిర్ఝరీధగస్తనోతు కృద్ధి సింధుర కళానిధారభం దురశ్రియం జగద్దురంధరః ప్రఫుల్ల నీల పంపర ప్రపంచ కాళిమ ప్రభ వలందికం తకందైలీరు చిప్రవక్త్రకందరం. మెడిటేషన్ అంటారు కదా, అలాంటి ఒక సెషన్ అయింది ఇప్పుడు ఇక్కడ. నువ్వు అలా పాడుతూ ఉంటే ఇది నాన్న నేర్పించారా? లేదు, నేను ఇది మొత్తం అంటే నాన్న కూడా కొంచెం కొంచెం హెల్ప్ చేశారు, కొన్ని పదాలు తెలియదు కాబట్టి. సో అదేంటి, నేను యూట్యూబ్లో యాక్చువల్లీ నేను ఫోన్ చూడను అంటే ఎక్కువ. ఫోన్ చూడవా నువ్వు? అసలు ఇది మాట్లాడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మనం ఇప్పట్లో ఫోన్ చూడాలి పిల్లలు ఉన్నారు అసలు? ఫోన్ చూడవు అసలు? అస్సలు చూడను. చూడాలి అనుకుంటే అది ఎప్పుడంటే ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు. ఓకే, ఏదైనా కావాలన్నప్పుడు చూస్తావు అంతే, అంతే కానీ ఫోన్లు బొమ్మలు ఇవి చూడడం కానీ గేమ్స్ చూడడం అలాంటి ఏం లేదు. మా ఇంట్లో టీవీ కూడా వీక్లీ వన్స్ ఇస్తారు. ఓకే, సండేసా? సండేస్ అని వీక్లీ ఖాళీ ఉన్నప్పుడు వీక్లీ వన్స్ అప్పుడు సినిమా చూస్తావా? ఓకే, సో యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నావా? ఇది యూట్యూబ్ లో చూసి ఎంతసేపు పట్టింది నీకు? అంటే ఎంతసేపు అని కాదు, ఇప్పుడు నాకు షూటింగ్స్ ఉన్నాయి కాబట్టి సో దాన్ని చేస్తూ ఇది చేస్తున్నాను. ఓకే, సో చాలా టైం పట్టింది ఇది నేర్చుకోవడానికి. ఓకే, నువ్వు అసలు చెప్తుంటే మనకు ఆల్మోస్ట్ 5 నిమిషాలు. 1 డేలో 3 బిట్స్ నేర్చుకున్నాను. ఓకే ఓకే, ఇవి టోటల్ అంటే ఒక్కొక్కటి 15 ఉంటాయి. అవును, 1 డే 3 నేర్చుకున్నాను. సో అలా ఈజీ అయిపోతూ ఉండేది. ఓకే ఓకే ఓకే. ఫస్ట్ టైం మొన్న నువ్వు థియేటర్కి వెళ్ళి పర్ఫామ్ చేసినప్పుడు, పర్ఫామ్ చేసినప్పుడు నీకు నేషనల్ జ్యూరీ కూడా వచ్చిందని విన్నాను. అక్కడ ఏం పర్ఫామ్ చేసింది, దాని నుండి ఏమన్నా ఒకటి చెప్పగలవా మాకు? చెప్పగలను. ఫస్ట్ ఆ నాటకం అసలు ఏంటంటే మమ్మీ అసలు ఒక ఉంటారు మదర్ క్యారెక్టర్, సో ఫాదర్ క్యారెక్టర్ మదర్ క్యారెక్టర్ ఉంటారు. మమ్మీ ఎక్కువగా ఫోన్కి ఎడిట్ అవుతారు. సో తను నేను ఎప్పుడు అమ్మ అమ్మ అని పిలిచేదాన్ని, మమ్మీ ఏమంటారు మమ్మీ అని పిలు, అమ్మ అని ఎందుకు పిలుస్తున్నావు అంటారు. ఓకే, సో అప్పటి నుంచి మమ్మీ మమ్మీ అని పిలుస్తూ ఉంటా. సో అసలు మా మమ్మీ అసలు ఇలా పట్టించుకోదు ఎవరిని, మా ఫాదర్ని కూడా. సో అప్పుడేంటి, మా ఇంట్లోకి ఒక మేడ్ ఎంటర్ అవుతారు, పని మనిషి. ఆవిడ వచ్చినప్పుడు అందరినీ ఇంకా మేడ్కే వదిలేస్తారు, ఇలా చూసుకోమని. ఇల్లు మొత్తం ఇల్లంతా వేడికి బాధ్యత ఇచ్చేస్తారు, బాధ్యత అంతా వేడికి ఇచ్చేస్తారు. సో మేమంతా కలిసి ఒక నాటకం ఆడతాం, నాన్న నేను పని మనిషి కలిసి ఒక నాటకం ఆడతాం. అదేంటి, డాడీ పని మనిషి మ్యారేజ్ చేసుకున్నట్టు, అప్పుడు మమ్మీ మారుతారు. సో మ్యారేజ్ చేసుకున్నట్టు ఇదంతా అవుతే అప్పుడు పని మనిషి ఇది రివీల్ చేస్తారు, మేము ఇలా బల్లి చేసుకున్నాం అది ఇది అని చెప్పేసి. ఇంకా మీ భర్త వెళ్ళాలంటే నాకు మొత్తం ఆస్తి రాసి ఇవ్వాలి అని అంటుంది. అప్పుడు మొత్తం ఆస్తి మొత్తం రాసిచ్చేసిన తర్వాత మా ఫాదర్ కూడా పని మనిషి దగ్గర ఉండిపోతారంటారు. సో ఇంకెవరు నాతో రావద్దు, నేను మా కూతురుని తీసుకొని వెళ్తానని చెప్పేసి మమ్మీ ఏమో నన్ను పిలుస్తారు. అప్పుడు ఇచ్చేస్తాం. అబ్బా ఏంటి మమ్మీ అలా వస్తున్నావు, నీ అరుపులకు నా నిద్ర అంతా పోయింది అంటే ఎందుకు? మనమంటే నాన్న నువ్వు నేను వెళ్ళాలా? అయితే నేను అమ్మతోనే ఉంటాను. అమ్మా, అమ్మవా? నువ్వు మమ్మీని కదా? ఏనాడైనా ఆకలిగా ఉందమ్మా అన్నం పెట్టు అంటే పెట్టేదానివా? నాన్న పెట్టేవాడు. ఏనాడైనా నన్ను రెడీ చేసి స్కూల్కి పంపావా? లేదు, అది నాన్నే చేసేవాడు. ఏనాడైనా నన్ను నీ ఊళ్ళో కూర్చోబెట్టుకుని కథలు చెప్పావా? లేదు, నీ ఊళ్ళో ఎప్పుడు చూసినా ల్యాప్టాపే ఉంటుంది. నేను కూర్చోవలసిన చోట నువ్వు ఆ ల్యాప్టాప్ను పెట్టుకొని ఆనందిస్తుంటే నేను ఎంతగా ఏడ్చానో నీకేం తెలుసు. గంటలు తడబడి ఎవరెవరితోనో సెల్ ఫోన్లో మాట్లాడుతూ ఒక్కరోజు
కాదు. ఒక్క పూటైనా నన్ను పలకరించావా? లేదు. నాతో ఆడావా? లేదు. నన్ను ఎందుకని ముద్దాడావా? లేదు. నేను నీకు ఎంత దగ్గర అవుదాం అనుకున్నా నువ్వు నన్ను దూరమే పెట్టావు. అమ్మా, మమ్మీ, నేను రోజు దేవుణ్ణి ఏమని కోరుకునేదాన్నో తెలుసా? స్వామి ప్లీజ్ మా మమ్మీ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అన్నీ ఆగిపోయేలా చూడు స్వామి. లేదా నన్ను మా అమ్మ చేతిలో సెల్ ఫోన్గా పుట్టించు స్వామి. అప్పుడైనా నన్ను మా అమ్మ ఎప్పుడూ వదలకుండా చూసుకుంటుంది అని కోరుకునేదని. ఆ దేవుడు కూడా నిన్ను మార్చలేక ఆ అమ్మ స్థానంలో ఈ రత్తమ్మని పంపించాడు. ఈ రత్తమ్మ వచ్చిన తర్వాత అమ్మ అంటే ఏంటో, అమ్మ ప్రేమ అంటే ఏంటో తెలుసుకున్నాను. కాబట్టి నేను నీతో రాను. ఈ అమ్మతోనే ఉంటాను. ఇలా పర్ఫామ్ చేస్తే జ్యూరీగా ఏం వస్తుందండి బాబు. నాకు తెలిసి నువ్వు అక్కడ పర్ఫామ్ చేస్తుంటే స్టేజ్ కింద ఉండి చూసిన వాళ్ళందరూ ఖచ్చితంగా ఏడ్చే ఉంటారు. థ్యాంక్స్ నాన్న, థ్యాంక్ యూ. నీ ఇంటర్వ్యూ తీసుకోవడం నిజంగా నేను లక్కీ. నిన్ను చూసినప్పుడు అసలు దేని ఆలోచిస్తున్నావు, ఏం ఆలోచిస్తూ ఆగిపోయావు, పరిగెట్టాలి ఇంకా లైఫ్లో అనిపించింది నేను చూసాక. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ ఇంటర్వ్యూ నాన్న. థ్యాంక్ యూ.